జిల్లా వేలేర్పాడు మండలం మోదేలు గ్రామంలో ఉన్న 25 కొండ్రెడ్డి గిరిజనులకు ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు చేరలేదు. తమ గ్రామంలో మౌలిక వసతులు కల్పించి తమను గుర్తించాలని కోరుతూ రాష్ట్రపతికి, పోస్ట్, ఐటీడీఏ పీఓకి వినతి పత్రాలను పంపించినా ఇప్పటివరకు వారిని పట్టించుకున్నవారు లేరు. వేలేర్పాడు మండలంలో ఉన్న మోదేలు గ్రామంలో 25 కుటుంబాలకి 122 మంది జనాభా ఉన్నారు. అందరూ పోడు వ్యవసాయం చేసుకుంటూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. ఈ గ్రామానికి వెళ్లడానికి బుట్టాయిగూడెం మీదుగా దొరమామిడి, అలివేరు, అక్కడ్నుండి దట్టమైన అడవిలో నుంచి 6 కొండవాగులు దాటాలి. గ్రామం నుండి ప్రతి శుక్రవారం వారపు సంత కోసం దొరమామిడి వెళ్లాల్సిందే. ఆ సమయంలో వర్షం వచ్చి కొండవాగులు పొంగితే ఇంట్లో భార్య, పిల్లలకు తినడానికి ఏమీ ఉండని పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క మంచినీటి బోరి నుండి వచ్చే శుద్ధ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఈ గ్రామస్తులను వెంటాడుతున్నాయి. నా పేరు సింతల కృష్ణ, ఉప సర్పంచ్. మన మోదేల గ్రామంలో ఏదైనా అనారోగ్యం కారణం అవుతేగాక ఇక్కడ నుంచి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము పిఓ గారికి చాలా లెటర్లు రాసి మెమోరీని ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఐటీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా మా ఊర్లో కానీ ఇప్పటిదాకా పక్క ఇల్లు కూడా నిర్మించింది లేదు. గతంలో కూడా పిఎం కిసాన్ వంటి ప్రోగ్రాంలో ఇల్లు శాంక్షన్ అయినాయి. వాటిని కూడా కడదామని మేము ప్లాన్ చేసుకొని ఉన్న టైంలో ఫారెస్ట్ వారు అనుమతి ఇవ్వకపోవడం వలన ఆ ఇల్లు కూడా అలాగే ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం, ఐటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కూడా ఎటువంటి సమస్యలు కూడా ఇప్పుడు దాకా ఎలాంటి పరిష్కారం అయితే దొరకలేదు. అందుగురించే మేము రాష్ట్రపతి గారికి కూడా మేము మెమోని ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు కూడా ఇప్పుడైతే ఎలా చెప్తున్నాం అవి కూడా అక్కడ అలాంటి లెటర్లు రాసి ఉన్నాం కాబట్టి తదుపరి వాటికి, అలాగే మంచినీటి కూడా ఒక బోరు ఉంది. అది ఎప్పుడు పనిచేస్తుందో చేయదో తెలియదు. కానీ దానిని మనం అది పోతేగాక మేము వాగులో వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగడం అవుతుంది. ఆ వాగులో నీళ్ళు తెచ్చుకొని తాగడం వల్ల కూడా మేము అనారోగ్యానికి గురవుతున్నాం. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే ఇక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్ళాలంటే మాత్రం ఒక పేషెంట్ని తీసుకెళ్ళాలంటే డోలు కట్టి తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. అది గతంలో కూడా మేము చూసి ఉన్నాం. మేము వారం సంతకు వెళ్ళిన తర్వాత కూడా వర్షాలు వస్తే 4 వాగులు దాటి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ టైంలో మేము అక్కడ నుంచి నిత్యావసర సరుకులు కానీ, మందులు కానీ, మిగతా ఏవైనా వస్తువులు కూడా మేము తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రోడ్డుకు ఆ 4 కలవట్లు కట్టి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. అనారోగ్యానికి గురయ్యి ఒకసారి డోలు కట్టి తీసుకెళ్తుంటే మధ్యలో మరణాలు కూడా జరుగుతున్నాయి. అలాగే మాకు పిఐ కిషన్ పథకంలో 23 ఇళ్ళు మంజూరయ్యాయి. అవి నిర్మాణంకు ఫారెస్ట్ అధికారులు అడ్డుపడ్డారు. అలాంటప్పుడు కూడా ప్రభుత్వము స్పందించలేదు. కిందకి వెళ్ళినప్పుడు పైన వర్షం పడితే ఆ వాగు దాటని పరిస్థితులు పస్తున్న ఒక నైట్ అక్కడ మధ్యలో ఎక్కడ ఒక నివాసం పండుకోవడమో, కూర్చొని నిల్చొని ఉండడం జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు బోరు ఒకటే ఉంది. అది వేసవకాలం వస్తావో నీళ్లు వస్తావో ఆగిపోతుందో తెలియట్లేదు. గ్రామస్తుల అర్జీని స్వీకరించిన న్యూఢిల్లీకి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అతి కష్టం మీద ఇటీవల గ్రామాన్ని సందర్శించి వారితో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో ఒక్క ఇల్లు కూడా శాశ్వత ఇల్లు లేకపోవడం, టీవీ, సెల్ఫోన్ సదుపాయం లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్రామ అభివృద్ధికి వేలేర్పాడు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని గ్రామస్తులు వివరించడంతో అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది నెలల క్రితం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 22 నివాస గృహాలు మంజూరయ్యాయని, ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో అవి కూడా నిలిచిపోయాయని గ్రామస్తులు కమిషన్కు చెప్పారు. తాము కొండ దిగిరామని, ఉన్న ప్రదేశంలోనే తమకు సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. వర్షాకాలం అంతా మటుకు వాంగలు పెడితే మటుకు చాలా ఇబ్బంది. సరుకులు తీసుకున్న సరుకులు కూడా పట్టుకెళ్తుంటాయి. ఇటు పైకి వర్షం పెట్టదు అనుకోండి, ఒక్క వాంగ లేదనుకుంటే 15 మలుపులు ఉంటాయండి. 15 మలుపుల్లోనే ఏమి తట్టుకుంటామండి? అన్ని వాంగలు కదా. ఒక్క వాంగే 15 మలుపులు వస్తున్నాయి. ఆ మలుపులు వచ్చి ఆ ఒక మలుపు దాటామనుకోండి ఇంకెక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా మనం తీసుకున్న సామానం అంతా కొట్టుకెళ్తుంది. ఒక్కొక్కసారి ఇంకా ఆ వాంగ తగ్గిన దాకా అక్కడ నైట్ ఉండడము, నైట్ ఉండి
తెల్లవారు రావడం అవుతున్నది. ఆ చీకట్లేని అయ్యమ్మని చీకట్లేని ఏం చేస్తామండి, అక్కడ ఊరు లేదు ఏమి లేదు. ఈ ప్యారిస్ టౌన్లో ఏం చేశారంటే వాళ్ళు వెంటనే వాళ్ళ కంప్లైంట్ వచ్చిందమ్మా, ఆ గోతులు పూర్పిండి మీరు చెట్లు పాడు చేస్తున్నారు, మీరు ఇక్కడ అసలు రావటానికి కూడా కుదురుండదు, ఇక్కడ మీకు వీలు ఇవ్వమని మొత్తం తీసేయండి అన్నారు మన పివగారికి కూడా. ఆ పివగారికి చెప్తే అతను ఏం చేశాడు, లేదు లేదు అయ్యా మీకు చేసిన ఇది కానీ మీకు ఇక్కడ ఉండను వీలు లేదనుకుంటే ఒక 5-6 కిలోమీటర్లు వస్తే ఇస్తామంట అన్నారు. అసలు ఎంత 2 కిలోమీటర్లు ఇప్పుడు వ్యవసాయం కొండపోడు కొట్టే వాళ్ళు 5 ఎకరాలు కొడుతున్నారు కొండపోడు, దాన్ని 2 ఎకరాలన్నా ఎకరన్నరన్నా ఇస్తానన్నారు. దానివల్ల ఏం బతుకుతాము, అందులోనే వేయాలంత జొన్న వేస్తారు, కంది వేయిస్తారు, అలసంద వేయిస్తారు, అనొకటి ఇప్పుడు ఈ కజ్జాలు అంటారు అవి అంతా పండించుకుంటాము. మొత్తం లేదనుకుంటే పెద్ద చాల్తులు ఆ కొండపోడులోనే పండించుకుంటాము. కొండపోడులేని దోసకాయ అంట ఇదంతా మొత్తం అంతా బుడమకాయ చక్క పండించుకుంటాం కొండపోడులేని. అది వర్షాకాలం మట్టుకు అట్లా దానివల్లనే గడుపుకుంటాం మేము పిల్ల తల్లలను కానీ. ఆడవారు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళలేరు కదా, వాళ్ళు బరువు పట్టాలంటే మాకులాగా కావెన్లు వేసుకొని రావాలంటే రాలేరు కదా, భుజాలన వాళ్ళకి మంటలు వస్తుంది నెత్తిన పెట్టుకొని వస్తే. అది కూడా మేము అట్లా ఉంచేసి మేము వెళ్ళిపోయి పట్టుకొస్తాము వారానికి సరిపడా. మోదేలు గ్రామానికి ప్రస్తుతం ఉన్న సోలార్ పవర్ సరిపోవడం లేదని, గ్రామానికి రావడానికి రహదారి, 6 వాగులపై కల్వట్లు, విద్యుత్, టీవీ, సెల్ సిగ్నల్ కోసం ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా 1 నెల రోజులలోపు ప్రారంభించాలని ఐటీడీఏ పీఓ, అటవీశాఖ అధికారులకి సూచించింది కమిషన్. For more videos like this, subscribe Big TV channel.